చూసుకోవచ్చు క్వాంటిటీ పర్లేదు, సింగిల్కి బాగానే వచ్చింది. జ్యూసీ మీకు ఎవ్రీ రైస్ గ్రెయిన్ లో ఆ ఫ్లేవర్ అనేది అయితే పక్కా తెలుస్తుంది. రైస్ కూడా మటన్ కూడా వచ్చేసింది అన్నమాట. రైస్ కొంచెం టీ అయితే ప్రీమియం ఉంది, మీ క్రీమీగా టీ అయితే బెస్ట్, అల్టిమేట్ బెస్ట్. నీలుఫర్ కంటే నాకైతే ఇదే బాగుంది. హలో గైస్, మరో స్పెషల్ ప్లేస్ తోటి మీ ముందుకైతే వచ్చేసిన. సో ఇది ఏదో కాదనమాట, బ్లూ సీ రెస్టారెంట్ అని చెప్పి. మనకి సికింద్రాబాద్ తెలుసు కదా మీకు, సికింద్రాబాద్ లో ఇది వన్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది టౌన్. అసలు ఒక పెద్ద సెలబ్రిటీలు టీ అయితే అంత ఫేమస్ అనమాట. వీళ్ళు స్పెషల్ టీ కానీ బిస్కెట్స్ కానీ అసలు సికింద్రాబాద్ ఎంత హైప్ అయిన మీకు అక్కడ తెలుస్తుంది. రాజమౌళి కూడా రాజమౌళి వాళ్ళు సో అంత ఫేమస్ అయితే ఇది అక్కడ కేఫ్. సో వీళ్ళైతే ఇక్కడ అబిడ్స్ లో మన బిర్యానీ అన్నీ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేసారు అనమాట. ఫ్యామిలీ డైనింగ్ మొత్తం ఇక్కడ కింద కూడా రెస్టారెంట్, టీ స్నాక్స్ అవన్నీ ఉంటాయి. పైన అయితే మనకి రెస్టారెంట్ ఉంటుంది. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో, జనాలు కూడా ఎంత మంది ఉన్నారో. సో ఇక్కడ దొరికే టీకి అంత స్పెషల్ క్రేజ్ అయితే ఉంటది, చాలా బాగుంటుందంట. సో నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు టీ. నేను టీ తాగాను కాబట్టి నేను ట్రై చేయలేదు. బట్ ఇంత ముందు ఒకసారి దీంట్లోనే ఇదే బ్రాంచ్ లోనే బిర్యానీ తిన్నా, ఎక్సలెంట్ ఉంది. చికెన్ బిర్యానీ వచ్చింది, చికెన్ బిర్యానీ కదా, చికెన్ బిర్యానీ తిన్నా. సో ఈ రోజు మనం ఒక చికెన్ బిర్యానీ సింగిల్, అట్లా ఒక మటన్ బిర్యానీ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. లోపలికి వెళ్ళి రేట్స్ ఎట్లున్నాయి అవన్నీ అయితే చూపిస్తాం. కొంచెం బడ్జెట్ అని చెప్పిండు మా అన్న అయితే. ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు మీద స్పెషల్ అయితే బయట ఒక బోర్డు అయితే మెన్షన్ చేశారు. డైరెక్ట్ హండీ ఇచ్చేస్తారనమాట. మటన్ హండీ అయితే 30 మెంబర్స్ 4500, 50 మెంబర్స్కి అయితే 7500. ఇట్లా వీళ్ళు డైరెక్ట్ ఇట్లాంటి పార్టీ ఆర్డర్స్ కూడా ఇస్తారనమాట. సో చాలా ఫేమస్ బ్లూ సీ రెస్టారెంట్. ఎందుకంటే లోపల క్రౌడ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఎంత మంది ఉన్నారో. ఇది రేర్ అనమాట, ఇది ఎవ్వరు తెలియదు ఈ ప్లేస్. మాక్సిమం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం పక్క బ్రాండ్ అనమాట ఇది. ఫస్ట్ పైన బిర్యానీ తినేసి తర్వాత కిందకి వచ్చి టీ తాగుదాం. సో ఫస్ట్ అయితే మనం పైన బిర్యానీ తినడానికే తిన్నాం. సో పైకి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అని రాసింది. ఇక్కడ బోర్డు మీద చూసుకోవచ్చు, డైనింగ్ టు వే డైనింగ్ అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మెనూ అయితే ఉందన్నమాట. చికెన్ బిర్యానీ మెనూ వచ్చేసరికి 140 ఉంది, మటన్ బిర్యానీ వచ్చేసరికి 160 అయితే ఉంది, చికెన్ అయితే 140 ఉంది అనమాట. ఫుల్ అయితే 230. సో బడ్జెట్ లోనే ఉంది. సో ఇక్కడ కూడా ఒక డైనింగ్ అయితే ఉందన్నమాట. కాకపోతే మనం పైన ఏసీలో కూర్చొని తిన్నాం, ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే రాసింది, మనం అయితే పైకి వెళ్దాం. ఇట్లుంటది ఇవే పైకి వెళ్ళడానికి. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదే అనమాట సికింద్రాబాద్ లో వీళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ఎరా అని అయితే మెన్షన్ చేశారు. అసలు సికింద్రాబాద్ తెలుగులో ఉన్నారు ఒకప్పుడు, ఇంత ఫేమస్ ఇది. మోస్ట్ అండర్ టీ అనమాట. బిర్యానీ టీ మోస్ట్ అండర్ రేటెడ్ టీ. ఇంతసేపు నీళ్ళు ఫ్రై కదనమాట. బిర్యానీ కూడా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లూ సీ గోల్డెన్ డైనింగ్ అని అయితే మెన్షన్ చేసింది అనమాట. లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం అసలు ఎట్లుందో. చాలా బాగుంది. జనాలు అయితే అమ్మో ఏందనేది బయట అసలు బండి అంతా లేవు కానీ జనాలు అయితే పిచ్చగా ఉన్నారు. చూసుకోవచ్చు అసలు గ్యాప్ లేదనమాట. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది గైస్ లోపల రాగానే నేనైతే ఫస్ట్ భయపడ్డా, ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. అంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కింద తిన్నా, పైకి రాలా. ఇది ఫస్ట్ ఫ్లోర్, పైన ఇంకా ఫ్లోర్ లో. అసలు నాకు షాకింగ్ అది కాదు, కింద చూస్తే బండ్లు అంతగా లేదు. సరే కెఫేలో అంత మంది ఉన్నారు కదా వాళ్ళే అనుకున్నా, కానీ అసలు పైకి వస్తే ఇంతమంది జనం ఉన్నారు, భయం వేసింది. మెనూ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ బిర్యానీ విషయానికి వస్తే ప్రైజెస్ మెనూలు అయితే చూసుకోవచ్చు, అన్ని రీజనబుల్ ఉన్నాయి. ఇంత మంచి డైనింగ్, ఏసీ డైనింగ్ లో సింగిల్ చికెన్ వచ్చేసి 170 అంట, సింగిల్ మటన్ వచ్చేసి 200 అంట. బడ్జెట్ అని చెప్పుకోవచ్చు అసలు. సో మేమైతే ఒకటి సింగిల్ మటన్ బిర్యానీ చెప్పినాం, సింగిల్ చికెన్ బిర్యానీ చెప్పినాం. ఒకటి 170, 200, 370 అయిపోయింది అనమాట. సో ట్యాక్స్ ఎంత వస్తాయో మీకు లాస్ట్ చెప్తా. బట్ బడ్జెట్ అన్నట్టే ఇంత కూల్ ఉందంటే అడుగునంత కూల్ లేదు, కూల్ చల్ల ఉంది. లోపలికి చల్లగా ఇది గోల్డెన్ కూడా మీకు అరవమా డిఫరెంట్. లోపలికి రాగానే అసలు మీకు షాక్ అవుతుంది. ఫుల్ ఎక్స్పెక్ట్ చేయరు అంట జనం. ఎందుకంటే ఇది చాలా అండర్ రేటెడ్ అనమాట. చాలా తక్కువ మంది తీసారు యూట్యూబ్ లో కూడా. మీరు చూసుకోవచ్చు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి బ్లూ సీ రెస్టారెంట్ అని టైప్ చేయండి. అందరూ చాయ్ గురించి అవే చూపిస్తారు కానీ బిర్యానీ గురించి వివరంగా చెప్పడం చాలా తక్కువ. ఎవరో ఒక తెలుగులో ఒక 3-4 మెంబర్స్ కంటే ఎక్కువ చేయలేదు. ఫస్ట్ మనదే అనమాట, ఫస్ట్ మందే ఇంత మంచి వివరంగా చెప్పడం. సో మీరు కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోలు చాలా హోటల్స్ హైదరాబాద్ ఏమున్నాయో కంపల్సరీ బడ్జెట్ లో ఉన్నాయి కూడా చెప్తాం మేము. సో మన ఛానల్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోకండి. మన చికెన్ బిర్యానీ అయితే ఫస్ట్ సర్వ్ చేయమని చెప్పినాం అనమాట. చూసుకోవచ్చు క్వాంటిటీ పర్లేదు, సింగిల్ కి బాగానే వచ్చింది. ఈ సైతే ఒకటి వస్తుంది అనమాట. బస్ సో అది గైస్ మేమైతే చికెన్ చెప్పినా అనమాట. ఒక పీస్ మా అన్న దాంట్లో అయితే పీస్ పడ్డది ఒకటే. సో నేనైతే సగం వేసుకున్నా ఒక్కలకే అనమాట. 170 రూపీస్కి. మసాలా అయితే తిక్కు ఉంది, చూసుకోవచ్చు. ముద్ద ఉంది రైస్. సో టేస్ట్ అయితే చూద్దాం ఫస్ట్. చికెన్ పీస్ కూడా
మొత్తం ఫ్లేవర్తో నిండిపోయింది, జ్యూసీగా చూసుకోవచ్చు. జ్యూసీగా ఉంది. మసాలా ఎక్కువ ఉంది, సూపర్. అంటే మసాలా ఎక్కువ ఉన్నా నీకు అంత హార్ష్గా లేదు, స్మూత్. మసాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ స్పైసీ లేదు. ఘాట్ ఎక్కువ అనిపిస్తుంది, ఘాట్ లేదు. రైస్ కూడా మంచిగా ఉంది. మెయిన్ ఇక్కడ రైస్ అనేది పొల్లులు ఉండదు, ముద్దగా మంచి మసాలా మొత్తం రైస్ పట్టేసింది బాగా. ఒక కిచిడి టైప్ లో ఉంది అనమాట, పులావ్ టైప్ ఆ టైప్ మెత్తగా రైస్ భలే ఉంది. ఒక పులావ్ బిర్యానీ టేస్ట్ ఎట్లుంటుందో అట్లా ఉంది. సో మనం వీళ్ళు ఇచ్చిన మిర్చి గసాలని అయితే ట్రై చేద్దాం. తిక్కువ ఉంది కొద్దిగా. పర్లేదు, మరి అంత అని చెప్పలేను కానీ బిర్యానీ బాగుంది. బిర్యానీ అయితే సూపర్ ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చికెన్ బిర్యానీ అంటే రైస్ మొత్తం మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది రైస్, మొత్తం జ్యూసీ. మీకు ఎవ్రీ రైస్ గ్రెయిన్ లో ఆ ఫ్లేవర్ అనేది అయితే పక్కా తెలుస్తుంది. అంటే మనం నవలవసరం ఇట్లా మౌత్లో పెట్టుకుంటే రైస్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఎక్స్పెషల్లీ రైస్ మెల్ట్ అయిపోతుంది మెయిన్. క్వాంటిటీ అయితే గట్టిగా వచ్చింది. మా ఇద్దరు పెట్టంగా దీంట్లో చూడండి ఎట్లుంది, మసాలా కూడా ఉంది. 170 రూపీస్కి వర్త్ అంటే వర్త్, కళ్ళు మూసుకొని వర్త్. క్వాంటిటీ కానీ అంటే టేస్ట్ కూడా బాగుంది. ఈ డైనింగ్ బాగుంది, కాకపోతే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ మంచిగా ఉంది. మీరు అసలు ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా అండర్ రేటెడ్ అది. ఇది చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ కూడా వస్తుంది, రాగానే చూపిస్తా. చికెన్ బిర్యానీ వరకు అయితే చాలా బాగుంది. మన మటన్ కూడా వచ్చేసింది అన్నమాట. రైస్ ఆహా, రైస్ చూసుకోవచ్చు. పీసెస్ కూడా బిర్యానీ అయితే చూసుకోవచ్చు. మటన్ బిర్యానీ అయితే కొంచెం పుల్లులు ఉంది, చికెన్ బిర్యానీ అయితే ముద్దగా ఉంది అనమాట. సో పీస్ అయితే పర్లేదు, మెత్తగానే ఉంది. బాగుంది. మటన్ బిర్యానీ బాగుంది కానీ చికెన్ హైలైట్ ఇక్కడ. ఎందుకంటే ఆ ముద్దగా కన్సిస్టెన్సీ అది డిఫరెంట్, వేరే బిర్యానీతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంది. రెగ్యులర్ గా మనం పొలులు రైస్ బాగా గ్రెయిన్ తో ఉన్న రైస్ తిని ఉంది కానీ మటన్ అయితే పుల్లు ఉంది. చికెన్ ఒక్కటి కొంచెం ముద్ద రైస్ ఉంది. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ నేను డబ్బల మసాలా చెప్తేనే అసలు దాంట్లో మసాలా లేకుండా తీసుకొచ్చింది అట్లుంది మరి. బట్ నాకైతే రెండు నచ్చినాయి. చికెన్ అయితే సూపర్ ఉంది, మటన్ బాగుంది, కాకపోతే వన్ ఆఫ్ ది బెస్ట్, చాలా బాగుంది. అట్లాంటి అయితే అంతైతే లేదు, బాగుంది. కానీ మసాలా అయితే చాలా తక్కువ వచ్చింది అన్న. డబల్ మసాలా అయిపోయినా గైస్, నార్మల్ బిర్యానీ వచ్చేంత కూడా రాలేదు మసాలా. మీరు కనుక ఒక్కసారి ఇక్కడ తినుంటే మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. చికెన్ కూడా పీస్ మొత్తం ఇట్లా మొత్తం అయిపోగొట్టేస్తారు, కొంచెం కూడా ఉంచకుండా. చికెన్ పీస్ అయితే థ్రెడ్స్ లాగా వచ్చింది, కానీ నాకైతే బోన్ పీస్ అంటే ఇష్టం. చికెన్ గ్రేవీ కూడా యావరేజ్ అనిపించింది గ్రేవీ. అంటే ఇది పుదీనా చట్నీ టైప్ లో ఉంది. కాకపోతే చూడడానికి చికెన్ బిర్యానీ అయితే 10 out of 10 ఇస్తుంది. మటన్ అయితే 7 ఆ రేంజ్ లో ఇస్తాను. ఎందుకంటే అంత బెస్ట్ అని టోప్ అని చెప్పలేము, కాకపోతే మంచిగానే ఉంది, వచ్చి ట్రై చేయొచ్చు. బట్ చికెన్ బిర్యానీ తింటే మాత్రం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముద్దగా అసలు నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటి చికెన్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ విత్ డబల్ మసాలా తినుకుంటా మస్ట్ అండ్ షుడ్ మర్చిపోదు థమ్స్ అప్. మానైతే చాలా హెల్త్ హాజార్డ్ అనమాట తినాడు. నాకు మాత్రం బిర్యానీ విత్ థమ్స్ అప్ బెస్ట్ కాంబినేషన్. మీరు ఏమంటారు కింద కామెంట్లో చేయండి. నేను థమ్స్ అప్ బిర్యానీ తిన్న తర్వాత ఇట్లా బిర్యానీ తిన్న తర్వాత థమ్స్ అప్ తాగితే ఆ ఫీలింగే వేరు. సో లేట్ చేయకుండా కిందకి వెళ్ళి టీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు చాయ్ ఎట్లుందో. ఇలా బిస్కెట్స్ కూడా బాగుంటాయంట చాయ్లోకి. సో అది మన బిల్లు కూడా వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు. బిర్యానీ 170, మటన్ బిర్యానీ 200 సింగిల్, వాటర్ బాటిల్ అయితే 20 రూపీస్, సాఫ్ట్ డ్రింక్ 25 రూపీస్, మొత్తం టోటల్ గా GST అయితే కలిపి 434 రూపీస్ అయితే పడ్డది అనమాట. మనం నెక్స్ట్ కింద టీకి అయితే వచ్చేసినాం అనమాట, కింద కెఫే దగ్గరికి. వీళ్ళ దగ్గర కేక్స్ గీక్స్ అసలు ఒక్కటి ఏమన్నా అసలు ఇవైతే చూస్తుంటే మస్తు టెంప్టింగ్ ఉంది కదా. పిజ్జాలు ఉన్నాయి, బర్గర్స్ లాంటివి, అసలు చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. ఒక శాండ్విచ్ చూడండి, ఇద్దరు తింటారు అది శాండ్విచ్. A-to-Z ఉన్నాయి, చాకో లావా కేక్ అని చెప్పి, సమోసా అని చెప్పి, బన్ మస్కా, అసలు చాలా ఉన్నాయి. మలాయ్ బన్ చూసుకోవచ్చు. టీ వచ్చేసి అయితే 25 రూపీస్. సో ఇక్కడ టీ 25 రూపీస్ అని ఉంది. ప్రీమియం టీ అని ఇంకోటి ఉంది, లేకపోతే సింగిల్ 30 అని ఉంది. రెండింటికి స్పెషల్ ఏంటో మనకైతే తెలియదు, కానీ మనమైతే ఇక్కడికి ఎట్లాగో వచ్చినాం కాబట్టి ఇలా ప్రీమియం టీ అయితే ట్రై చేద్దాం. సో బై వాళ్ళని అడిగితే రెండింటి మజా అలాగే ఉంటుందని చెప్పిండు. సో మనం అయితే ప్రీమియం టీ అయితే ఒకటి తీసుకున్నాం. భయ్యా एक సింగిల్ ప్రీమియం టీ. అది గాయస్ ఇదే మన ప్రీమియం టీ. కప్పు పెద్ద ఉంది, పోర్షన్ తక్కువ ఉంది. సో టేస్ట్ అయితే చేద్దాం. సో అది గాయస్ ఇలా ప్రీమియం టీ అయితే టేస్ట్ చూద్దాం. క్వాంటిటీ అయితే కొంచెం తక్కువనే వచ్చింది, సర్లే క్వాంటిటీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ టీ టేస్ట్ అయితే చూద్దాం.
టీ అయితే చాలా థిక్గా ఉందన్నమాట, క్రీమీగా చూసుకోవచ్చు లోపల టెక్స్చరు. కొంచెం టీ అయితే ప్రీమియంగా ఉంది, చాలా బాగుంది. ఆహా, వీళ్ళ ఇష్టమైన బిస్కెట్ ఇది 5 రూపీస్ అంట. టీలో ముంచుకొని చూద్దాం. బిస్కెట్ అయితే కరిగిపోతుంది జస్ట్గా. ఆనిస్తాను ఇట్లా ముంచగానే ఎమ్మటే అబ్జర్వ్ చేసుకుంటుంది. టీ అయితే బెస్ట్, అల్టిమేట్ బెస్ట్. నీలూఫర్ కంటే నాకైతే ఇదే బాగుంది, అందుకే వీళ్ళ దానికి ఇంత డిమాండ్ అనమాట. ఈ టీ వీళ్ళు చాలాసేపు మరిగిస్తారు కిచెన్లో, ఒక చాలా మినిట్స్ పాటు ఇదైతే మరిగిస్తారు అనమాట. టోటల్ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది వీళ్ళ కిచెన్లో. ఒక సెటప్ ఉంటుంది టీకి, అంత ఫేమస్ ఇది. ఎప్పటికీ సికింద్రాబాద్లో ఉంటుంది, ఎవరినైనా చెప్తారు మీకు. అయితే 100% సాటిస్ఫై అవుతారు. 30 రూపీస్కి టీ. సో ఇప్పటివరకు కనుక మన వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ తినుముచ్చుల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.